ఆధ్వర్యంలో ఆరోగ్యరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 2K, 5K, 10K, 21K పరుగుల పందాలను నిర్వహించారు. వీటిని విజయవంతంగా పూర్తి చేసిన వారికి మెడల్స్ సత్కరించారు రాచకొండ రన్నర్స్ నిర్వాహకులు. అందులో యువకులు, విద్యార్థులు, పిల్లలు ఉత్సాహంగా పాల్గొన్నారు. యువత, పిల్లలు చేసిన జుంబా డాన్స్ విశేషంగా ఆకట్టుకుంది. ప్రజల ఆరోగ్య రక్షణకు వ్యాయామం ఎంతో ముఖ్యమని, మహిళల్లో, యువకుల్లో వ్యాయామం ఆరోగ్యం పట్ల చైతన్యం కల్పించేందుకు రాచకొండ రన్నర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆరోగ్యరణ చాలా దోహదపడుతుందని నిర్వాహకులు అన్నారు. 2 కిలోమీటర్లు, 5 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు, 21 కిలోమీటర్ హాఫ్ మ్యారథాన్ కూడా ఉందన్నమాట దీంట్లో. ఇది చాలా అద్భుతమైన ఆలోచన అండ్ చాలా సక్సెస్ఫుల్గా జరిగింది ఈ రన్. ఇలాంటి రన్స్ ఎన్నో కండక్ట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఒకప్పుడులాగా ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ వాటి వలన జనాలు చనిపోవట్లేదు. ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే జీవన శైలికి సంబంధించిన రుగ్మతులు ఎక్కువైనాయి అన్నమాట. దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఊబకాయం, ఒబిసిటీ. ఇలాంటి రన్స్ అంటే ఇది రన్ అనేది ఒక్కరోజే కాదు, ఇది నిరంతరం ఎప్పుడూ జరుగుతూనే ఉండాలి. రన్ ఎవ్రీడే రన్ చేయాలి ఇక్కడికి వచ్చిన వాళ్ళు. అది మెయిన్ సారాంశం అనమాట. ఎందుకంటే ఇలా రన్ చేస్తాం వలన వెయిట్ నియంత్రించుకోవచ్చు, ఒబిసిటీ రాకుండా చూసుకోవచ్చు. దీనివల్ల అదర్ డిసీజెస్ లైక్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఇంకా ఈవెన్ ఈ హార్ట్ అటాక్స్, క్యాన్సర్స్ కూడా ఒక రకంగా చాలా వరకు, ఎస్పెషల్లీ ఉమెన్స్ క్యాన్సర్స్ కూడాను ఈ ఊబకాయం, ఈ లైఫ్ స్టైల్కి సంబంధించిన క్యాన్సర్, ఎస్పెషల్లీ బ్రెస్ట్ క్యాన్సర్ ఇప్పుడు ఎక్కువ అవుతుంది. బ్రెస్ట్ క్యాన్సర్ ప్రతి 28 మంది స్త్రీలలో ఒకళ్ళకి వస్తుంది అనమాట. సో వీటికి స్త్రీలందరూ అప్రమత్తంగా డెఫినెట్గా స్క్రీనింగ్ అనేది చేయించుకోవాలి. ఎందుకంటే ఇంతమంది రన్నర్స్లో కూడా ఇప్పుడు హ్యాపీ దట్ చాలా వరకు ఒక 20-30% అన్న లేడీస్ ఉన్నారు. కొంచెం లేడీస్లో రన్నింగ్ రేట్ కూడా తక్కువే. ఎందుకంటే చాలా వాళ్ళు అనుకుంటే ఇంట్లో పనులు చేస్తాము, రన్నింగ్ అవసరం లేదు అనుకుంటారు. అలా కాదు, లేడీస్ కూడా